నమస్కారం అండి. ఇప్పుడు మనం 72 మేళకర్త రాగాల్లో ప్రతి మధ్యమంతో చిట్ట చివరి చక్రంలో ఉన్నాం. అంటే 12వ చక్రంలో ఉన్నామండి. 12వ చక్రం పేరు ఏం పెట్టారంటే ఆదిత్య అని పెట్టారండి. అంటే మనకు వెలుగునిచ్చేటువంటి సూర్యుల్లాంటి గ్రహాలు 12 ఉన్నాయని కనుక్కున్నారండి అప్పుడు ఆ రోజుల్లోనే. వాటికి గుర్తుగా 12వ చక్రానికి సూర్యుడికి గుర్తుగా ఆదిత్య అని పెట్టుకున్నారండి. ఈ ఆదిత్య చక్రం 72 మేళకర్త రాగాల్లో చివరి చక్రం అవుతుందండి. మళ్ళీ ఒకసారి పేర్లని చూద్దాం మనం. ఇందు నేత్ర అగ్ని వేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మ దిశి రుద్ర ఆదిత్య. ఈ ఆదిత్య చక్రంలో మనం 6 రాగాలు ఉన్నాయండి. ఆ 6 రాగాలు మనం తెలుసుకుందామండి. ఇందాక మనం ఏ ఏ రాగాలు చెప్పుకున్నామండి? ఒక్కసారి చెప్పండి. 11వ చక్రంలో ఏ రాగాలు తీసుకున్నామండి? ఎందుకు వెనక్కి వెళ్తానంటే ప్రతి రాగాన్ని గుర్తుంచుకోవాలండి. ప్రతి రాగం పేరు మనం గుర్తుంచుకోవాలి. కేవలం వాది రాగాలే కాదు, వివాది రాగాలకు కూడా సమస్థానాన్ని ఇస్తూ ఆ వివాది రాగాలకు మనం స్వరకల్పన చేస్తే మనకు బాగుంటుందండి. 11వ చక్రం ఏమని చెప్పానండి? కాంతామణి రిషభప్రియ లతాంగి వాచస్పతి మేచ కళ్యాణి చిత్రాంబరి. ఇప్పుడు 72 మేళకర్త రాగాల్లో చివరి చక్రంలో మొదటి రాగం సుచరిత్ర. అది ఎలా ఉంటుందో చూద్దామండి. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. ఈ రాగాన్ని సుచరిత్ర అంటారండి. అంటే 72 మేళకర్త రాగాల్లో చివరి చక్రం అయినటువంటి ఆదిత్య చక్రంలో మొదటి రాగం మనం ఆర్డర్లో చెప్పుకోవాలంటే 67వ రాగం అవుతుందండి. సుచరిత్ర జ్యోతిస్వరూపిణి ధాతువర్ధని నాసికాభూషణి కోసలం రసికప్రియ. ఇప్పుడు సుచరిత్ర తర్వాత జ్యోతిస్వరూపిణి 12వ చక్రంలో రెండో రాగం అయితే పూర్తి సంఖ్యలో మనం 68వ రాగం అవుతుందండి. ఇప్పుడు మనం జ్యోతిస్వరూపిణి చూద్దామా? సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. జ్యోతి స్వరూపిణి అయిపోయిందండి. ఇప్పుడు ధాతువర్ధని అంటే చివరి చక్రం అయినటువంటి ఆదిత్య చక్రంలో మూడవ రాగం. అంటే మూడవ రాగం అంటే ఇది ఎన్నో సంఖ్య వస్తుంది? 66 అయిపోతే 11 చక్రాలు 67, 68, 69 మూడో రాగం సుచరిత్ర ధాతువర్ధని. ధాతువర్ధని ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దామండి. ఇది చివరి చక్రంలో మూడో రాగం అవుతుందండి. ఒక్కసారి ఎలా ఉంటుందో చూద్దాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. సుచరిత్ర జ్యోతిస్వరూపిణి ధాతువర్ధని మూడో రాగం అయిపోయింది. నాసికాభూషణి నాలుగో రాగం అంటే 70వ రాగం నాసికాభూషణి. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. నాసికాభూషణి అంటే తెలుసండి, ముక్కు పుడకని నాసికాభూషణి అంటారు. అమ్మవారు నాసికాభూషణి అనే పేరుతో ఇక్కడ మనకు రాగంగా వెలిశారు. 12వ చక్రంలో 4వ రాగం పూర్తి సంఖ్యలో 70వ రాగం. ఇప్పుడు నాసికాభూషణి ఎలా ఉంటుందో చూద్దాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. నాసికాభూషణి ఇంకా 2 రాగాలే, కోసలం రసికప్రియ. ఈ కోసలం అనేటువంటిది పూర్తి రాగాల వరుసలో 71వదండి. ఈ చక్రంలో 5వ రాగం 12వ చక్రంలో 5వ రాగం అవుతుంది. పూర్తి రాగాల సంఖ్యలో 71 అవుతుందండి. కోసలం ఎలా ఉంటుందో చూద్దామా? సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. ఇప్పుడు మనం 12వ చక్రంలో చివరి రాగంలోకి రాబోతున్నామండి. అంటే ఈ 12వ చక్రంలో 6వ రాగం మొత్తం పూర్తిగా 72 మేళకర్త రాగాల్లో చివరి రాగం. ప్రతి మధ్యమ రాగాల్లో 6వ చక్రంలో చివరి రాగం. దీని పేరు రసికప్రియ. అద్భుతంగా ఉంటుందండి. ఈ రసికప్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సరి గా మా పా దా నీ సా సా నీ దా పా మా గా రి సా. ఇప్పుడు మనం 72 మేళకర్త రాగంలో చివరి రాగమైనటువంటి రసికప్రియ అనేటువంటి ఆరోహణ అవరోహణం తెలుసుకున్నామండి. దీంతో 72 మేళకర్త రాగాలని 12 చక్రాలుగా విభజించారని
12 చక్రాలు, ప్రతి చక్రానికి 6 రాగాలు ఉన్నాయని, మొదటి 6 చక్రాలు 36 రాగాలు శుద్ధ మధ్యమ రాగాలని, తరువాత 7వ చక్రం నుంచి 12వ చక్రం వరకు ప్రతి మధ్యమ రాగాలని, అన్ని స్వరస్థానాలు ఒకటిగా ఉంచి ఒక మొదటి మా పెడితే 36 వచ్చాయి. ఆ మొదటి మా తీసేసి మొదటి మా స్థానంలో ప్రతి మధ్యమం రెండో మా పెట్టేస్తే 36 రాగాలు పుట్టాయని చెప్పేసి పేరెంట్స్ రాగాలైనటువంటి 72 మేళకర్త రాగాల యొక్క స్వరస్థానాల ఆరోహణ అవరోహణ మనం తెలుసుకున్నామండి. నమస్కారం అండి. It's never late to do anything. We determine our destiny by the actions we take today. Learning our classical music is our destiny. People should help to take this project move forward and become part of Swaraveena Pani's musical journey. Please come and join us, all music lovers and musical supporters, and help this for a good cause. This great work cannot be done without your help. శుభం భూయాత్. You also become a part of this great sacrifice, which will help and guide our future generations. They will be blessed with music.